అక్కనపేట మండలం మోతుకుపల్లి పెద్దతండ కట్కూరు అక్కనపేట కేశవాపూర్ అంతకపేట గోవర్ధనగిరి గౌరవెల్లి గ్రామాల్లో చెట్లు విరిగి ఇంటి పైకప్పులు కొట్టుకుపోయాయి. గ్రామాలలో ఈదురు గాలులతో కూడిన వర్షం కురిసింది. దీంతో పలుచోట్ల విద్యుత్ అంతరాయం కలిగింది. కొన్ని చోట్ల ఐకేపీ సెంటర్ల వద్ద వరి ధాన్యం తడిసి ముద్దైంది. తడిసిన ధాన్యాన్ని ఆరబెట్టుకునేందుకు రైతులు ప్రయత్నిస్తున్నారు. మామిడి తోటలో మామిడికాయలు నేలరాలాయి. నా ఊరు గట్ట నరసింగపురం. నా పేరు కుమారి. 4 ఎకరాల పొలం పెట్టిన, ఎండ పోసిన, ఎండినాక బారదానికి పోయినా. బారదానికి వచ్చారు కానీ వర్షం ఏడు కాకుండా తొందరగా వచ్చి బాగా రాళ్ళు చుట్టూ పడ్డాయి సార్. రాళ్ళు పడ్డాయి, ఇక మొత్తం ముద్దలు అయిపోయినాయి. 4 ఎకరాల వాళ్ళు 2,50,000 దాకా లాస్ అయింది సార్. ముద్దలు వచ్చి నష్టపరంగా గవర్నమెంట్ ఎప్పుడో ఏదో భగవంతుని పెడతాను. మాది గట్నరసింగపూర్ గ్రామము. నేను వచ్చేసి 2 ఎకరాలు కౌలు తీసుకున్నాను. కౌలు తీసుకొని గత 5 రోజుల నుంచి ఇదే కష్టపడుతున్నాను. ఎండ కోసుడు దగ్గర కోసుడు మబ్బు రావడం వల్ల ఈరోజు ఇదంతా ఇక్కడికి వచ్చి దగ్గర చేసే క్రమంలో భారీ గాలి వాతావరణం బాగా గాలి దుమారంతో పాటు వేసిన పరదలు కూడా కొట్టుకుపోయి ఇంత నీళ్లు వరి మొత్తం ఇట్లా 1,20,000 దాకా నష్టం వచ్చింది. ఇప్పుడు కౌలు తీసుకున్నందుకు కౌలుకు ఇది ప్లస్ వ్యవసాయం దీనికి ఈ వడ్లు ఎటు తీసుకోలేక అదే ఈ క్రమంలో ఉన్నాం. ఇట్లా మా బాధ్యతలు ఇది ఉంది. ఈ వాటర్ వర్షం వల్ల ఈ వడ్లు ఇళ్ళకెళ్ళి వరదతోటి మొత్తం కిందికి పోయి. సురేందర్, మాది ముత్తారం గ్రామం. మామిడి తోట దాదాపు 10 ఎకరాలు ఉంది. మొత్తం ఈ సాయంత్రం గాలి ద్వారం వచ్చి మొత్తం రేపు కాయ తెంపేది మొత్తం కుప్ప ఊలిపోయింది. దాదాపు 1,50,000 నుంచి 2,00,000 రూపాయల పంట నష్టం జరిగింది. ఈరోజు అనుకోకుండా తీవ్రమైన గాలితో మా ఇంటి ముందు రోడ్డు వైపు ఉన్నటువంటి చింత చెట్టు తీవ్రతతో కూలి మా ఇంటిపై పడి మా 2 బాత్రూమ్లు మొత్తమే ధ్వంసమైపోయి ప్రహరీ కూడా ధ్వంసమైపోయిందండి. ఇంటి దగ్గర మేము లేని సమయంలో చాలా తీవ్రతతో ఈ పరిస్థితి జరిగిందండి. దయచేసి మా పరిస్థితిని గమనించి మమ్మల్ని ప్రభుత్వం తరఫున సహాయ సహకారం అందించవలసిందిగా మనం చేస్తున్నాం.